హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము ఇంట్లోని చికెన్ గ్రేవీ దమ్ బిర్యానీ అనేది తయారు చేస్తామండి. అయితే ఈ బిర్యానీ ఎంత బాగా వచ్చిందంటే చూడడానికి కాదండి, టేస్ట్ కూడా అంతే హైలైట్గా వచ్చింది. ఎంత టేస్టీగా అంటే రెస్టారెంట్స్ బయటికి వెళ్ళి మనం తిన్నంత ఫీలింగ్ అని కలిగి అంత బాగుంది ఈ బిర్యానీ. అయితే ఈ రెసిపీని మీ అందరికి కూడా షేర్ చేద్దామని ఒక ఉద్దేశంతో ఈ వీడియోని అనేది షేర్ చేస్తున్నానండి. అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అనేది చాలా బాగుంటుంది, బిర్యానీ కూడా అంతే టేస్టీగా వస్తుందండి. ఒకసారి ఎలా తయారు చేసుకోవాలో కంప్లీట్గా చూసేద్దాం. అయితే ఈ బిర్యానీ చేసింది అయితే మేమైతే కాదండి, మా వారు చేశారు. అయితే హాలిడేస్ కదా, పిల్లలు ఇంట్లో ఉన్నారని చెప్పేసి అతనే తయారు చేశారు, కానీ చాలా బాగా వచ్చింది. అయితే మొదటిగా రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. మొదటిగా చికెన్ని 1 కిలో తీసుకున్నాను అండి. కిలో చికెన్ని దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే పసుపు, 1 స్పూన్ పసుపు అనేది యాడ్ చేశాను, ఒక 2 స్పూన్ల అల్లం పేస్ట్, ఒక 3 స్పూన్ల చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసామండి. కాశ్మీరీ లాల్ మిర్చి అనేది యాడ్ చేసాం. అందులోకి మామూలు ఇంట్లో కారం అనేది కూడా ఒక 2 స్పూన్లు అనేది యాడ్ చేసుకున్నాం. మనకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలండి. మన చికెన్ దానికి తగ్గట్టు ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. అందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి అనేది యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇది మొత్తం దాంట్లోని 2 స్పూన్లు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి. అందులోనే కొద్దిగా కస్తూరి మేతి అని కూడా యాడ్ చేసాము. అది ఆ చికెన్ మొత్తానికి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేస్తున్నారండి. బాగా కలిపితేనే ప్రతి ముక్కకి కూడా ఈ మొత్తం ఇంగ్రీడియంట్ అన్నీ కూడా బాగా పట్టి టేస్ట్ అనేది బాగుంటుంది. అందులోనే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ధనియా పత్త అని కూడా కలిపారు. దాని ఫ్లేవర్ అంతా కూడా చికెన్ కంటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అది ఇదంతా అయిన తర్వాత 1 కప్పు పెరుగు అనేది చిలికి ముందే పెట్టుకున్నాం కదండి, ఆ పెరుగుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి ఇలా బాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మ్యాగ్నేట్ చేయాలండి. ఎంత బాగా మ్యాగ్నేట్ చేస్తామో ముక్క అనేది అంత సాఫ్ట్గా అనేది ఉడుకుతుంది, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. అయితే ఇంత కలిపిన తర్వాత 1 స్పూన్ మిరియాల పొడి అనేది యాడ్ చేశారండి. అయితే మిరియాల పొడి యాడ్ చేసిన తర్వాత దాన్ని కూడా ఒకసారి బాగా కలిపేసి పక్కన పెట్టారు. ఇది కలుపుకున్నదంటే కూడా ఒక 1 అవర్ అనేది ఇలా పక్కన పెట్టుకోవాలండి. దీనికి బిర్యానీ రైస్ అనేది మనం తీసుకుంటాం కదండి, మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం అది కొద్దిగా కడిగి వాష్ చేసి పక్కన నానబెట్టుకోవాలండి. నానితే అలా పక్కన పెట్టుకోవడం వల్ల బిర్యానీ ఉడికేటప్పుడు పొడి పొడిగా ఉండడానికి బాగుంటుంది. అయితే మనం ఒక బిర్యానీ గిన్నె అనేది అయితే మొదటగా నేను చికెన్ గ్రేవీ కోసం కదండి చెప్తున్నాను. ఫస్ట్ చికెన్ గ్రేవీ కోసం ఒక 4-5 ఆనియన్స్ అనేది ఇలా తరిగి పక్కన పెట్టుకున్నాను అండి. అందులో 4-5 పచ్చిమిరకాయలు కూడా తరిగి పెట్టుకో. ఈ ఆనియన్ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యేదాకా ఒక 2 నిమిషాలు అలా ఫ్రై చేయండి. అయితే కొద్ది త్వరగా ఆగడానికి కొద్ది ఉప్పును అనేది చెల్లితే కొద్ది త్వరగా అనేది ఉల్లిపాయ అనేది వేగుతుందండి. అయితే ఇలా గోల్డెన్ కలర్లో కొద్దిగా లైట్గా వచ్చింది కదా, అప్పుడు నేను కొద్దిగా 4 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. మిగతా గోటా బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి, లవంగము, ఇలా గోటా బిర్యానీ సామాన్లన్నీ కూడా యాడ్ చేసుకున్నాండి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొద్దిగా ఫ్రై అవనియాలి. కొద్ది బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని కొద్ది బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమం అంతా దాంట్లోని ఒక 2 టమాటీలని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చికెన్ గ్రేవీ చేస్తున్నాం కదా, మొదటగా చికెన్ గ్రేవీ కోసం అండి. ఇది మొత్తం కూడా బాగా మగ్గి టమాటీలు కూడా బాగా మెత్తగా అవ్వేదాకా బాగా ఫ్రై అవ్వనివ్వాలండి. ఇలా 2 నిమిషాలు అలా ఉంచడం వల్ల బాగా ఫ్రై అవుతుంది. అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కొద్దిగా బాగా ఫ్రై అవ్వడానికి వీలుగా ఉండేలాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే బాగా కలిపేస్తే ముక్క అనేది విడిపోద్ది. అందుకోసం నెమ్మదిగా సైడ్ నుంచి అలా కలుపుతూ ఉంటే మెత్తగా చికెన్ అనేది ఫ్రై అవుతుందండి. అలా 2 నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత మనం మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అలాగ ఉంచేయాలి. ఉంచేస్తే చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చి కొద్ది గ్రేవీలాగా అనేది వస్తుందండి. ఈ గ్రేవీ చూసారు కదా, ఇలా గ్రేవీలా వచ్చిందండి. ఇంకా చికెన్ ఇంకా చిన్నది ఉడకాలి అనుకోండి, ఇంకా 2 నిమిషాలు అలా ఉడకనివ్వండి. అలా కలుపుతుండండి, కానీ సైడ్ నుంచి కలపడానికి ట్రై చేయండి. అప్పుడు సిమ్లో పెట్టి ఇంకో 2 నిమిషాలు ఉంటే మొత్తం చూసారు కదా, ఇలా గ్రేవీ లాగా అనేది తయారైంది కదా. ఇప్పుడు ఇలా గ్రేవీగా అయిపోయిన చికెన్ని మనం బిర్యానీ ప్రాసెస్ అనేది మొదలు పెట్టాలండి. ఈ గ్రేవీలో ఉన్న చికెన్ అంతా తీసి ఒక ప్యాన్లో వేరేగా ఒక ప్లేట్లో అనేది తీసి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఆ గ్రేవీ అంతా దాంట్లోనే ఉంచేయాలి.
అలా దాంట్లో నుంచిన తర్వాత మనం బిర్యానీ రైస్ అయితే ఎంతైతే పెట్టుకున్నామో మేము 1 kg తీసుకున్నాం. ఆ 1 kgకి వాటర్ 2 kgలు వాటర్ అనేది, అంటే ఒక 2 లోటాలకి 4 లోటాలు వాటర్ అనేది యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసిన తర్వాత మనం ఉప్పు కూడా అన్నీ చూసుకొని మనకి ఎంత ఉప్పు అంటే సరిపోయిందో లేదో అంతా చెక్ చేసుకొని ఒకసారి అలా 2 నిమిషాలు మూత పెట్టేసి ఉంచండి. ఆ మూత పెట్టేసి ఉంచిన తర్వాత వాటర్ బాగా పొంగులు వచ్చేలా మరుగుతుంది కదండి. ఆ మరిగినప్పుడు మనం పక్కన నానబెట్టిన బియ్యాన్ని తీసుకొచ్చి ఈ వాటర్లో అనేది యాడ్ చేసేయడమే. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి వాటర్ మీద మొత్తం కూడా కింద నుంచి మీద వరకు కూడా బాగా మిక్స్ చేయాలి. బాగా కలిపిన తర్వాత మనం మూత పెట్టేసి మనం బిర్యానీ ఒక 5 minutes అలా వదిలేస్తే 2 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి మిగతా 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి బిర్యానీ అలా ఉంచితే ఇలా అనేది అవుతుందండి. ఇంకా కిందని వాటర్ కొద్దిగా ఉండగానే మనం పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ మొత్తం కూడా ఇలా స్ప్రెడ్ చేసి ఒక 5 నిమిషాలు అనేది ఇలా దమ్ పెట్టించేయాలండి. ఆ దమ్ పెట్టించడం వల్ల చికెన్లో ఉన్న గ్రేవీ అంతా కూడా బిర్యానీలోకి మొత్తం స్ప్రెడ్ అయ్యి చాలా టేస్టీగా ఉండడానికి ఎంతో బాగుంటుంది. ఇదే అండి అసలు టేస్ట్ అనేది ఇక్కడే. ఒక 5 నిమిషాలు అనేది దమ్ అనేది స్లో ఫ్లేమ్లోని పెట్టించాలి. ఇలా దమ్ అయిన తర్వాత రెడీ, మన బిర్యానీ అనేది రెడీ అండి. అయితే ఇప్పుడు మనం ఒక 5 నిమిషాలు అనేది చల్లగా అవ్వనివ్వాలి బిర్యానీ. వెంటనే వేడి మేము తీసేస్తే రైస్ అనేది ముద్దగా అయిపోద్ది. కాబట్టి ఒక 5 నిమిషాలు చల్లగా అయిన తర్వాత తినేయడమేనండి. అంతే. ఎంతో టేస్టీ జ్యూసీ బిర్యానీ అండి. ఎంత టేస్ట్గా వచ్చిందంటే ఇక్కడ చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత టేస్టీగా వచ్చిందండి బిర్యానీ. దాంతోపాటు కంపల్సరీ మనకి పెరుగు పచ్చడి అనేది ఉండాలండి. పెరుగు పచ్చడి, ఉల్లిపాయ అనేది తప్పనిసరిగా బిర్యానీ యొక్క కాంబినేషన్ అని చెప్పవచ్చు. ఇదే అండి ఈరోజు మా బిర్యానీ. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. నిజంగా అండి అంతే టేస్ట్గా వచ్చిందండి. అయితే ఎంతో టేస్టీ చికెన్ గ్రేవీ దమ్ బిర్యానీ. మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.